ఆ తర్వాత ఏమన్నాడు, అజ్ఞానులకి నీ స్వరూపం తెలియదు, జ్ఞానులు నిన్ను గ్రహిస్తారు. నేను కూడా అజ్ఞానినైపోయాను. ఈ జగత్తంతా ఒకప్పుడు నీటిమయం. ఆపో నారాయితి ప్రోక్త. నీటిని నారము అంటారు. నారములలో స్వామి ఉంటాడు, అంటే నీటిలో స్వామి ఉంటాడు. పాల సముద్రంలో ఉన్న నీళ్లలో ఆయన పడుకుని ఉంటాడు. ఈ నీరు ఆయనలో ఉంటుంది. అందుకనే నార అయనః నారాయణ, నీరే నివాసముగా కలిగినవాడు. నార అంటే నీరు, అయనము అంటే నివాసము. నీరు నివాసముగా కలిగినవాడు గనక, నీటిలో ఉంటాడు గనక, నీటికి తాను నివాసం కనుక ఆయనని నారాయణుడు అన్నారు. నారము అంటే ప్రాణులు, మనందరినీ నారాహ అంటారు. ప్రాణులందరిలో ఆయన ఉంటాడు, ఆయనలో జీవులు ఉంటాయి కాబట్టి కూడా నారాయణుడు. నారము అంటే జ్ఞానం, ఆయన జ్ఞానంలో ఉంటాడు, జ్ఞానం ఆయనలో ఉంటుంది కాబట్టి కూడా ఆయన నారాయణుడు అన్నారు. అటువంటి నారాయణుడికి నీకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నాను. ప్రభువు అనంత శక్తి సంపన్నుడివి నువ్వు. జ్ఞానము అజ్ఞానము రెండింటికి అతీతుడివి. దేహాత్మ భ్రాంతిని తొలగించు. ఈ బయట ప్రపంచమంతా మిథ్య, అయినా ఇది శాశ్వతం అనుకుంటూ ఉంటాడు మానవుడు. అటువంటి వాళ్ళని నువ్వు క్షమిస్తూ ఉంటావు. నాకు ఒక అనుమానం, ఆవు పాలిస్తే ఆవును అనుగ్రహిస్తావు, కన్నతల్లి నీకు రోజు పాలిస్తోంది, ఆవిడని ఎలా అనుగ్రహిస్తావు? పోతన విషంతో కూడిన చండుబాలిస్తేనే దాన్ని నీలో కలుపుకున్నావు కదా. రోజు పాలిచ్చే యశోదాదులు, నీకోసం ఆవు పాలు తమ పాలు ఇచ్చేటటువంటి గోపికలు, ఇటువంటి వాళ్ళకి ఎటువంటి కైవల్యం ఇస్తావో తెలియదు. ఇక ఈ శరీరం ఒక చెరసాల, కారాగృహం అన్నారు. శరీరమే ఒక కారాగృహంట. మన శరీరాన్ని చెరసాలతో పోల్చారు. ఇందులో ఆత్మ బంధింపబడి ఉంది. ఇందులో ఖైదీ ఆత్మ, దీనికి బెయిల్ లేదు, ఎప్పుడూ జైలే. తెలుగులో పోతన గారు దీన్ని అనువాదం చేస్తూ దేహము కారాగేహము అన్నాడు. శరీరమే ఒక చెరసాల, ఇందులో మన జీవాత్మ బంధింపబడి ఉంది. మరి ఇందులో జల బయటపడతాం. మోహము తెగగోసి సిద్ధమునివర్తనుడై గేహము వెలువడు నరుడు ఉత్సాహముతో చెందు ముక్తి సంపదననగా. ఇతరుల మీద వ్యామోహం విడిచిపెట్టేయాలి. నా భార్య లేక నా భర్త, నా ఇల్లు, నా కొడుకు, నా మనవరాలు, నా ఆస్తి, నా కొంప, నా గోడు, ఇటువంటి వ్యామోహం తక్షణం విడిచి నిరంతరం భగవన్నామస్మరణం చేసి భగవత్కథ వింటే అటువంటి వాడు ఈ గృహము అని పిలువబడే చెరసాల్లోంచి బయటకు వస్తాడు, మోక్ష సంపద పొందుతాడు. దానికి చాలా సాధన కావాలి. ఆ సాధనలు ఏమీ చేయలేని వాడికి నీ నామస్మరణ ఒకటి చాలు. రోజు కృష్ణ కృష్ణ అంటున్నారు ఈ పిల్లలు, అదే వాళ్ళకి సాధన. ఈ సాధనతో వారు ముక్తి పొందుతున్నారు. మమ్మల్ని కూడా అలా సాధకుల్ని చేసి అనుగ్రహించు. కృష్ణ, నాస్తిక ధర్మాన్ని నాశనం చేస్తావు నీవు. పాషండ ధర్మ గృహదావాగ్ని. పాషండ ధర్మం అంటే నాస్తికవాదం అనేటటువంటి ఇంటికి నువ్వు దావాగ్ని వంటి వాడివి. దావాగ్ని అంటుకుంటే కొంపలు కాలిపోతాయి. అడవులు ఉన్నాయి, అడవులు తగలబడితే ఏమవుతుంది? అడవిలో ఉండేటటువంటి పాపం బోయేవాళ్ళ గుడిసెలు కూడా బూడిదైపోతాయి. నాస్తికవాదం అనే గుడిసెలు తగలబెట్టే దావాగ్నివి నువ్వు, నీకు నమస్కరిస్తున్నాను అని పరిపరి విధాలుగా ప్రార్థించి కృష్ణుడి కాళ్ళు గట్టిగా పట్టుకొని ఆయన అనుగ్రహం పొంది నిద్రపోతున్న పిల్లల్ని ఆవుల్ని మళ్ళీ అక్కడికి చేర్చి వాళ్ళందరికీ నిద్ర పోగొట్టి అదృశ్యమైపోయాడు. ఆహా, ఏం మహిమ, ఏం ఆనందం అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. పరమాత్ముడు వెంటనే క్షమించాడు. క్షమించే లక్షణం కదండి. నిజంగానే భగవంతుడు భగవద్భక్తులు క్షమిస్తారు, కానీ మనస్ఫూర్తిగా క్షమార్పణ కోరుకుంటే. మళ్ళీ బయటికి వెళ్ళి రోజు లేనిపోయిన అభాండాలు వేద్దామని ప్రయత్నిస్తే మాకు వచ్చే నష్టం లేదు. మమ్మల్ని తిట్టుకుంటే మాకు ఏమీ రవ్వంత కూడా నష్టం ఉండదు, గుర్తుపెట్టుకోండి. చివరికి ఈ సాధువుల జోలికి, రోజు పురాణం చెప్పేవాళ్ళ జోలికి వస్తే భస్మం అయిపోతారు. ఇవాళ కాకపోతే రేపైనా ఈ పాపం వాళ్ళని సర్వనాశనం చేస్తుంది. ఎప్పుడూ పురాణమే చెబుతూ ఉంటాం, ఎప్పుడూ భగవత్ కథలే చెబుతూ ఉంటాం. అటువంటి మమ్మల్ని ఏ పాపము అంటదు. ఇలాంటి నిష్పాపులు జోలికి వచ్చారా, రహస్యంగానో ఇంకో రకంగానో తిట్టడం మొదలుపెట్టారా, నువ్వు ఎక్కడున్నా నశించిపోతావు. కాశీలో ఉన్న భస్మం అయిపోతావు, లేకపోతే మైసూర్లో ఉన్న భస్మం అయిపోతావు, హైదరాబాద్లో ఉన్న భస్మం అయిపోతావు, గుంటూరులో ఉన్న భస్మం అయిపోతావు. ఇప్పటికే చేసిన పాపాలు అనుభవిస్తూ మళ్ళీ కొత్తగా భగవంతుడి జోలికి రావడం ఏమిటి? వెకిలి వేషాలు కాకపోతే ఎంతమంది చరిత్రలో కొట్టుకుపోయారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని
భగవంతుడు బ్రహ్మదేవుడు మనకి ఈ ఘట్టం ద్వారా నిరూపించాడు. భగవంతుడి తోలికొస్తే బ్రహ్మకే దిక్కు లేకుండా పోయింది. అయితే బ్రహ్మ జ్ఞాని కాబట్టి వెంటనే సర్దుకుని నమస్కరించి వెళ్ళిపోయాడు. కృష్ణుడు నవ్వుకుంటూ మళ్ళీ యథాప్రకారంగా పూర్వం చెరువు దగ్గర సద్దన్నాలు తినేటటువంటి ప్రాంతానికి వచ్చాడు. బ్రహ్మగారు ఆ చెరువు దగ్గరికి కిందటి సంవత్సరం సరిగ్గా ఏడాది క్రితం పిల్లలు నిద్రపోతున్నప్పుడు ఎలా ఉన్నారో అక్కడికే పంపేశాట. ఈ మధ్యకాలంలో 1 year గడిచిందనమాట. 5వ ఏట అఘాసురుని చంపితే ఇప్పుడు 6వ ఏడు వచ్చింది. ఈ ఏడాది కొండ గుహలో పిల్లలు నిద్రపోయారు, ఆవులు నిద్రపోయాయి. ఇప్పుడు బ్రహ్మగారు సరిగ్గా మళ్ళీ అదే రోజున ఎక్కడ సద్దన్నం తింటున్నారో అక్కడే పిల్లల్ని సద్దన్నం తింటున్న వాళ్ళని తింటున్నట్టే అట్టే పెట్టాడు. ఆవులు గడ్డి వేస్తున్న వాటిని గడ్డి వేస్తున్నట్టే అట్టే పెట్టాడు. అందుకే కృష్ణుడు మళ్ళీ అక్కడికి వచ్చేసరికి సంవత్సరం క్రితం వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే కూర్చుని అని సద్దన్నం తింటూ నిమ్మకాయ ముక్కలు, మాకాయ ముక్కలు, దప్పకాయ ముక్కలు తినడం మొదలెట్టారు. ఈ ఏడాది నిద్రపోవటం వల్ల, బ్రహ్మమాయ వల్ల వాళ్ళకి ఏం తెలియదు. బ్రహ్మగారి మాయ వల్లే కిందటి ఏడాది నిమ్మకాయ ముక్క అలాగే ఉంది చెడిపోకుండా. మన నీళ్ళు అయితే డ్రమ్ములో ఉన్నవి కొళ్ళిపోతాయి. ఏ రోజుకో రోజు ఖాళీ చేసి కొత్త నీళ్లు పట్టుకోవాలి. కానీ అక్కడ అవేమీ లేదట, ఆరోగ్యంగా ఉందట. ఒకసారి ఆలోచించండి, 2 రోజుల క్రితం సద్దన్నం మీరు రైల్లో తెచ్చుకుంటే రైల్లో కుళ్ళిపోతుందా లేదా? కానీ ఒకళ్ళ ఏడాది క్రితం తిన్న అన్నం మళ్ళీ తింటున్నారు ఇప్పుడు వాళ్ళు. ఇది బ్రహ్మమాయ. అందుకే బ్రహ్మగారి అనుగ్రహం ఉంటే కూడా లాభమే మనకి. హాయిగా భోంచేస్తున్నారు. వాళ్ళంతా కృష్ణుడు చూచి, వచ్చావా కృష్ణ, నువ్వు రాలేదని గడగడ తినకుండా గుట్టుక్కు గుట్టుక్కు తినకుండా ఒక్కొక్క మెతుకు తింటున్నాం. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, అందరం కలిసి తొందరగా తిందాం అని కృష్ణుడి మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. కృష్ణుడు మధ్యలో కూర్చుంటే చుట్టూ రేకుల్లా పిల్లలు కూర్చున్నారు. ఇక్కడ గొప్ప విషయం చెప్పమంటారా? కృష్ణుడేమో మధ్యలో ఉన్నాడు, వాళ్ళు చుట్టూ ఉన్నారు. అందరికీ కృష్ణుడి ముఖమే కనపడుతుంది టండోయ్. సాధారణంగా ఎదురుగుండా కూర్చున్నవాడికి, ఇప్పుడు నా ఎదురుగుండా మీరు కూర్చుంటే నా ముఖం కనపడుతుంది. ఈ పక్కన కూర్చున్నవాడికి చేతులు కనపడతాయి, ఈ పక్కవాడికి ఈ చెయ్యి కనపడుతుంది. అదే వెనక కూర్చుంటే వీపు కనపడుతుంది. కానీ కృష్ణుడి చుట్టూ కూర్చున్న పిల్లలందరికీ కృష్ణుడి ముఖం మాత్రమే కనపడుతుంది, ఒక్కళ్ళకి వీపు కనపడటం లేదట. అది కృష్ణమాయ. వాళ్ళంతా కృష్ణుడు చూచి, కృష్ణుడు నన్నే చూస్తున్నాడు, నన్నే చూచాడు కృష్ణుడు, నన్నే చూచాడు కృష్ణుడు అనుకుంటూ హాయిగా సద్దన్నం తిన్నారు. సరిగ్గా సంవత్సరం గడిచింది కదా. ఆ పూట సాయంత్రం ఇంటికి వెళ్ళగానే వాళ్ళంతా అధ్యానేన మహావ్యాలో యశోదానందసూనునా హతోవిత వయం చాస్మాదితి బాలావ్రజే జగుహు. ఇళ్ళకి వెళ్ళగానే సాయంత్రం వేళ వాళ్ళు తమ తమ తల్లులకి తండ్రులకి, ఈ పూట అడవిలో మేమంతా సద్దన్నం తినడానికి వెళ్ళాం. ఆ సమయంలో ఒక పెద్ద కొండచిలువ రూపంలో ఉన్న రాక్షసుడు మమ్మల్ని మృంగాడు. ఆ పాము కడుపులో మేమంతా పడి కుళ్ళిపోయి చచ్చిపోయాం. మమ్మల్ని మళ్ళీ బయటికి తీసి కృష్ణ పరమాత్మ చూపులతో బతికించాడు, పాముని చంపాడు, కాపాడాడు అని చెప్పారు. ఈ కథంతా మైత్రేయుడు పరాశరుడు ద్వారా విన్నాడు. పరాశరుడు ఆయనకి కథ చెబుతూ, ఇప్పుడు నీకు అర్థమైందా? సంవత్సరం క్రితం 5వ ఏట జరిగిన పని 6వ ఏట జరిగినట్టుగా గోపాలకులు ఇంటి దగ్గర ఎందుకు చెప్పారు అంటే, ఈ ఏడాది వాళ్ళంతా నిద్రపోబట్టి వాళ్ళకి ఏం తెలియదు. సంవత్సరం గడిచినట్టు తెలియదుట. వాళ్ళ జీవితంలో అదే ఇంకా 5వ ఏడు అనుకుంటున్నారు. 1 year గడిచిపోయింది నిద్రలో. ఇది ఈ మధ్యన కుర్రాడు ఈ పురాణం విన్నాళ్ళండి. ఆ కుర్రాడికి స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకని 10th class అంతా ఇలా నిద్రలో గడిచివేసి డైరెక్ట్గా ఇంటర్మీడియట్లో ఒక ఏడాది తర్వాత చదువు లేకుండా నిద్రపోయి జాయిన్ అయితే బాగుండు గురువుగారు, దానికి ఏమన్నా మంత్రం చెప్పండి అన్నాడు. ఏడాది నిద్రపోవడం గొప్ప కాదు, కానీ ఇంటర్లో జాయిన్ అవ్వడమే కష్టం. అప్పటి కాలం ఆ కృష్ణ పరమాత్మ లీల వేను, ఆ లీలలు వేరు. ఆ సంవత్సరం వాళ్ళకి గడిచినా గడవపోయినా కృష్ణుడి అనుగ్రహంలో వాళ్ళకి చదువులు గందరగోళాలు లేవు కదండి. కృష్ణుడే వాళ్ళందరికీ పెద్ద విద్య. కలియుగంలో అలా నిద్రపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. సరే, ఏం చేస్తాం, పిల్లలు అలా అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కడిది ఒక్కొక్క కోరిక. మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఒకడు వచ్చి నాకు సిద్ధి వచ్చింది అంటాడు, ఒక్కొక్కడు వచ్చి నేనే అమ్మవారిని, అమ్మవారు నన్ను నీ దగ్గరికి వెళ్ళమంది అంటాడు. మరొకడు వచ్చి ఇంకోటి అంటాడు. ఏవేవో లీలలు వాళ్ళకి కలపడతాయి. ఈ లీలలన్నీ నేను ఎక్కడ చూడగలుగుతాను, నా సాధన నాకు సరిపోవడంలా. అందువల్ల మీ సాధన మీరు చేసుకోండి, అనుభూతులు పొందండి. ఈ కలియుగంలో రకరకాలైనటువంటి అనుభూతులన్నీ చిట్ట చివరికి నామస్మరణం వల్ల పరమాత్మని చేరుస్తాయి. ఇందులో ఏం తప్పులేదు. హాయిగా నామస్మరణ మాత్రం విడిచిపెట్టకండి, కృష్ణ గోవింద అనుకుంటూ ఉండండి అంతే. తదనంతరం 6వ సంవత్సరం గడుస్తూ ఉండగా పౌగండ వయస్సు అంటారు దాన్ని. అంటే 6వ ఏటి నుంచి 10వ ఏడు వరకు ఉన్నటువంటి వయస్సుని పౌగండ
అవస్థ అంటారు. ఆ అవస్థలోకి అడుగుపెట్టారు వీళ్ళు. వేసవికాలం వచ్చింది. ఎక్కడ చూసినా ఎండలు మళ్ళీ పెరిగాయి. అందరికీ దాహం ఎక్కువగా ఉంది. కృష్ణుడు ఈరోజు కూడా బలరాముడు లేకుండా పిల్లల్ని వెంట పెట్టుకుని ఒకసారి బృందావనంలో ఆవులు మేపుతూ యమునా నదీ తీరానికి వెళ్ళాడు. ఇంతలో పిల్లలందరికీ విపరీతంగా దప్పిక వేసింది. మంచినీళ్ళు తాగవలసిన అవసరం వచ్చింది. వెంటనే ఆయన ఏం చేశాడు, పిల్లలారా ఇక్కడ ఎక్కడైనా మంచినీళ్ళు ఉన్నాయేమో చూస్తాను ఆగండి అనగా వినిపించుకోకుండా వాళ్ళంతా కృష్ణ 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 మేమే ఇక్కడ మంచినీళ్ళు తాగుతాం అని టక్కున అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక మడుగులోకి అడుగు పెట్టారు. ఆ మడుగులో కడుపు నిండా నీళ్లు తాగారు. తగ్గని అందరూ చచ్చి కింద పడిపోయారటండి. ఒక్క క్షణంలో కింద పడిపోయారు. అప్పుడు కృష్ణుడు, ఓహో ఈ యమునా నదిలోని మడుగులో కాళీయుడని ఒక సర్పం ఉన్నది. ఆ సర్పం యొక్క విషం వల్ల ఈ జలమంతా విషపూరితం అయిపోయింది. ఈ విషపు నీళ్లు తాగి పిల్లలు చచ్చిపోయారని కనిపెట్టి వాళ్ళందరినీ చూపులతో బతికించాడు మళ్ళీని. ఆ తర్వాత ఆ సర్పాన్ని అక్కడి నుంచి పంపించేశాడని చెప్పగానే మళ్ళీ మైత్రేయుడు పరాశరుణ్ణి, ఇదేదో విచిత్రంగా ఉందండి, ఈ కథ ఏదో నాకు మళ్ళీ చెప్పు. కథమంతర్జలే గాధే జగృహ్నాద్ భగవానహిం సవై బహుయుగావాసం యథాసీద్ విప్రకథ్యతాం. యమునా నదిలో ఒక చోట బాగా లోతు ఉంటుంది. వేసవకాలంలో ఏమవుతుంది, నదిని ఎండిపోయినా ఈ లోతైనటువంటి ప్రాంతంలోకి ఈ నీళ్లు చేరి అదొక మడుగులో ఉంటుంది. దాన్ని కాళింది హ్రదం అంటారు. కాళింది అంటే యమునా నది. మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, నదుల్లో కొన్ని చోట్ల వేసవకాలంలో నీళ్లు ఉండడం కోసం నుయ్యి తవ్వినట్టుగా బాగా లోతుగా తవ్వేస్తారు. అది వెడల్పుగా తవ్వితే మడుగు లేక పెద్ద చెరువు అని పిలువబడుతుంది. ఉత్తప్పుడు వర్షాకాలంలో దాని అవసరం ఉండదు, కానీ వేసవకాలంలో దాని అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ వేసవకాలంలో ఈ వర్షాకాలపు నీరంతా ఆ చెరువు లాంటి దాంట్లోకి చేరిపోయి అది వర్షాకాలం అయిపోయి వేసవికాలం వచ్చినప్పుడు నది ఎండిపోయినప్పుడు ఈ నీటిని పల్లెటూరు వాళ్ళు ఉపయోగించుకునేవారు. అందుకే నదుల్లోకి తొందరపడి దిక్కకూడదు. ఎక్కడ గొయ్యుందో తెలియదు, లోతు ఉంటుంది. ఒక్కో చోట ఇక్కడేమో ఎత్తుగా ఉంటుంది, గబుక్కుని కాలు పెట్టామో అక్కడ అగాధం ఉంటుందన్నమాట. అందులో దిగిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. అందుకని నదుల్ని నమ్మద్దన్నారు. పైన ఎదాలు తప్ప కిందకి దిక్కకూడదు తొందరపడి తెలియనప్పుడు. నదీనాం శస్త్రఘాతీనాం నఖినాం శృంగిణాం తథా విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు చ. నదులను నమ్మకు, కింద గొయ్యుందో తెలియదు, ముళ్ళున్నాయో తెలియదు, లేక ఊబి ఉందో తెలియదు. అందుకని తొందరపడి కిందకి దిగావా అమాంతంగా కింద కూరుకుపోయి చస్తావు. గంగానదిలో అలా దిగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, యమునలో అలా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కృష్ణానదిలో అలా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలియక. కాబట్టి నదులను నమ్మకు. చేతిలో ఆయుధం ఉన్నవాడిని కూడా నమ్మకూడదు. చేతిలో కత్తి పుచ్చుకుని తిరుగుతున్నవాడిని తొందరపడి దగ్గరికి వెడితే వాడు ఏదో ఇలా అంటాడు, ముక్కు తెగచ్చు. యాపిల్ పండు కసా కోస్తుందో ఒక ఆవిడ, పక్కనే భర్త గారు వెళ్ళి ఏం పళ్ళుకు వస్తున్నావు అన్నట్ట. ఆవిడ గబుక్కుని అనేసరికి ఆయన ముక్కు కాస్త ఎగిరిపోయింది. ఇంకేముంది, అసలే రిటైర్ అయిపోయిన మొగుడు, ఉన్న ముక్కు కూడా పోయింది. ఇంక మళ్ళీ జీవితంలో ఎప్పుడు ముక్కు లేక ప్లాస్టిక్ ముక్కు వేసుకు తిరుగుతున్నాడు. మా ఆవిడే కదా, ఆవిడ చేతిలో కత్తే కదా అనుకోవద్దు, కత్తే. మీ ఆవిడ కత్తేనా నా కత్తేనా ఎవడి కత్తేనా కత్తే. కాబట్టి పళ్ళు కోసుకుంటున్నప్పుడు ఆ ఆయుధాలు ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గోళ్ళు ఉన్న జంతువులు కూడా అంతే, గీకుతాయి. కుక్కలు ఇలాంటివి ఉన్నాయనుకోండి బర్రును రక్కుతాయి. కాబట్టి మన కుక్కేగా అనుకున్నా సెప్టిక్ అవుతుంది. శృంగిణాం కొమ్ములున్న వాటి దగ్గర కూడా అంతే. ఆహా గురువుగారు ఆవులు సకల దేవతలు ఉన్నాయని చెప్పారు అని ఆవు దగ్గరికి వెళ్ళి ఓహనా ఆవంట అహనా ఆవంట అని అటు తిరిగి ఆవుకేసి ఇటుకేసి మాట్లాడితే కొమ్మెట్టో పొడుస్తుంది, ఎక్కడ పొడుస్తుందో తెలియదు, దెబ్బకి ఢామని కింద పడతాం. కాబట్టి కొమ్ములున్న వాటి దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవి దేవతలే, కానీ అవి దేవతలంటే స్పృహ వాటికి తెలియదు. అలా అయింది. ఒక ఆవిడ వెళ్ళింది, ఈ ఆవుకండి ఫలానా పేరు పెట్టారండి గురువుగారు అని వెళ్ళి నా తల్లే అని నాకేసి తిరిగింది. ఇంతలో ఆవు పోటు పొడిచింది. ఇంకేముంది గురువుగారు అని బయటపడింది. అందుకని కొమ్ములు ఉన్న వాటి దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వేశ్యా స్త్రీలు ఉంటారు, డబ్బుని
సేకరించి శరీరాన్ని నమ్ముకునేవాళ్ళు. వాళ్ళకు కూడా నీతి నియమాలు ఉంటే డబ్బు కోసం ఏదో బతుకుతున్నారు పాప, వాళ్ళ కర్మ వాళ్ళది. అంచేత వాళ్ళ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండు. అధికారుల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలట. మావాడే అనుకోవద్దు, తెక్కొస్తే ఎప్పుడు నీ మంత్రి పదవి ఊడుతుందో తెలియదు. అందుకని పై అధికారుల్ని ఎప్పుడూ నమ్మద్దు. మహారాజుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారన్నమాట. ఎప్పుడైనా అంతే. ఆ మధ్యన ఒక ఆయన అలాగే జరిగింది. ఓ ప్రిన్సిపాల్ గారు లెక్చరర్ గారిని, ఒరే నువ్వంటే నాకు చాలా అభిమానం, ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే లీవ్ కూడా పెట్టక్కర్లా, వచ్చాక చెప్పన్నట్ట. పాప ఈయన ఎప్పుడు వెళ్ళేవాడు కదా, కానీ ఒకసారి తలపోటు వచ్చింది. తలపోటు వచ్చి లీవ్ పెట్టకుండా ప్రిన్సిపాల్ గారికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. మర్నాడు ఆయనకు మండిపోయింది. చనువిచ్చాను నిన్ను ఎత్తికెక్కుతావా, లీవ్ పెట్టకుండా చెప్పకుండా పోతావా, నిన్న ఇన్స్పెక్షన్ వస్తే ఏమయ్యేది అనుకున్నావు అని చెప్పి వెంటనే షో కాజ్ నోటీస్ ఇచ్చాడు. ఏది, నువ్వు వెళ్ళిపోయినా పర్వాలేదన్నాయని, ఆయన వెళ్ళిపోమన్నాడు కదా అని లీవ్ పెట్టకుండా వెళితే పెర్మనెంట్గా లీవ్ అయిపోతావు. వాళ్ళ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండమన్నారు. ఎంత గొప్ప సత్యాలండి ఇవి. అందుకని మడుగుల దగ్గర ఎప్పుడూ జాగ్రత్తగా ఉండవలసిందే. అలాంటి అగాధమైనటువంటి ఒక మడుగు యమునలో ఉందన్నమాట. అందులో అసలు ఈ కాళీయుడనే సర్పం ఎలా చేరాడు, ఈ కాళిందిలో ఎన్ని యుగాలు ఉన్నాడు, జలమంతా విషం చేస్తే ప్రజలు ఎలా తట్టుకున్నారు, భగవంతుడు ఆ పాముని ఎలా బయటికి పంపించాడు, ఈ కథ ఏమిటి, కమామిషం ఏమిటి, ఇవన్నీ వివరించి చెప్పు. శ్రీకృష్ణుడి చరిత్రం అమృతం కంటే మిన్న. గోపాలోదార చరితం కస్తృప్యేత అమృతం జుషం. అమృతం తాగితే విరక్తి కలుగుతున్నట్టండోయ్. కొంతకాలం పాటు అమృతం తాగగా ఎక్కువ తాగితే చిచ్చి అమృతం ఎక్కువైపోయింది ఇక తాగకూడదు అనుకుంటాడు. మీకు పాయసం అంటే బాగా ఇష్టం, మంచి రుచిగా ఉన్న పాయసం తాగారు, ఓ చెంబుడు తాగాక రెండో చెంబు తాగబట్టే బావోయ్ అంటారు. బలాత్కారంగా తాగిస్తే వాంతులు అవుతాయి. అమృతం కూడా అంతే, ఎక్కువ తాగితే వికారం పెడుతుంది. ఒక్క భీముడు 10 కడవల నాగామృతం తాగట్టు ఏకంగా. 10 కడవలు ఈ ప్రపంచంలో ఎవరు తాగలేరు. అందుకే ఆయనకి 10,000 ఏనుగులు బలం. ఆయన ఎవరు ఏం చేయలేకపోయేవారు. అందుకే దుర్యోధనుడు కొట్టిన దెబ్బలు ఆయన గురికి చిన్న చితక దెబ్బలు తప్ప బాధ ఏం కలిగించలేదు. కాబట్టి భీముడు అంతకాలం బతికాడు. అదే అమృతం కాకుండా ఈ శ్రీకృష్ణుడి చరిత్ర అనే అమృతం ఉంది. ఇది చెవులతో ఎంత తాగినా అంటే ఎంత విన్నా విరక్తి కలగదు. ఎంతసేపు విన్నా ఇంకా వినాలనుకుంటారట. ఒక్క మూర్ఖుడు తప్ప అన్నారండి. ఇక్కడ తెలుగులో అనువాదం చేస్తూ పోతన గారు వెర్రులకైనను తలంప, వెర్రాడు కూడా వింటాడు. ఇక అది వినలేదంటే వాడు వెర్రాడు కంటే వెర్రి మొర్రాడు అనమాట. అలా ఎవడు పెడతాడు, మధ్యలో లేచి వెళ్ళాడంటే వాడి కర్మ కాకపోతే. ఎంత అందమైన శ్లోకం అండి. ఈ 3వ శ్లోకానికి పోతన గారు తెలుగులో అనువాదం చేస్తూ తొర్రులగాచిన నందుని కొర్రని చరితామృతంబు గొనకొని చెవులం జొర్రంగ తనివిగల్గునే వెర్రులకైనను దలంప విప్రవరేణ్య. ఆవుదూడలు మేపుకుంటూ అడవిలో తిరిగే శ్రీకృష్ణ పరమాత్మని చరిత్ర అనే ఒక అమృతం ఉన్నదే ఈ కథామృతం. అది చెవులతో ఎంత ఆస్వాదించినా తృప్తి తీరదు. వెర్రాడు కూడా ఇంకా వినాలనుకుంటాడు. ఇంకా జ్ఞానులు వినాలనుకోవడంలో ఆశ్చర్యమే ఉన్నది. అంటే ఆ చెవులకు అంత ఆనందం కలిగిస్తుంది, అది మోక్షం ఇస్తుంది. అది ఆ కథ చెప్పమనగా అప్పుడు చెప్పడం మొదలెట్టాడు. యమునా నదిలో కాళింది అని ఒక మడుగున్నది. అందులో చాలా కాలం క్రితం కాళీయుడు అనే ఒక విషసర్పం అడుగుపెట్టాడు. వాడికి 105 పడగలు ఉండేవి. ఆ పడగల్లోంచి బుస్సుని విషం కక్కేవాడు. ఆ విషంతో నీరంతా కొత్త ఉడికిపోతూ ఉండేది, సున్నపు బట్టిలో నీళ్లు ఉడికినట్టుగా. పోనీ వాడు ఒక్కడొచ్చాడా, వాడి భార్యలు వాళ్ళు 101 మంది ఉన్నారు. ఆ పిల్లలతో మొత్తం మడుగంతా నిండిపోయింది. ఎక్కడ చూసినా సేమ్యాల్లో తిరిగినట్టు తిరిగేయడమే, నూడిల్స్ తిరిగినట్టు తిరిగేసేవిట. ఈ పాములు, ఈ పిల్లలు, ఈ భార్యలతో ఆ మడుగంతా కంపైపోయింది, విషపూరితమైపోయింది. ఆ నీటి పైనుంచి వస్తున్న గాలి పీల్చి పక్షులు అందులో పడి చచ్చిపోయేటండి. ఈ మడుగు ఉన్న ప్రాంతం ఉందే, ఈ మడుగు ప్రాంతం అంతా విషం అవ్వడం వల్ల ఈ విషపు గాలి పైకి లేచేది. పాపం తెలియక పైన ఎగురుతున్న పిట్టలు ఆ పైన ఎగిరి ఆ గాలి పీల్చి ఆ మడుగులో పడి చచ్చిపడేవి. వాటిని తినేస్తూ ఉండేవిట పాములు. ఒక్కొక్కప్పుడు ఈ నీరు పొంగి ఒడ్డు మీదకి చేరితే ఒడ్డు మీద ఉన్న పచ్చగడ్డంతా భస్మం అయిపోయేది. మనం యాసిడ్ పోస్తే భస్మం అయిపోవు. ఈ మధ్యన ఒక రకమైన మందు కనిపెట్టారు, గడ్డి మీద చల్లుతారట, గడ్డి అంతా మాడిపోతున్నది. అలా ఆ విషపు నీరుతో ఒడ్డు మీద ఉన్నటువంటి చెట్లు, గడ్డి భస్మం అయిపోయేవి. అంత భయంకరమైపోయింది ఆ మడుగు. ఆ మడుగు గురించి తెలిసి అక్కడికి వచ్చి నీళ్ళు ఎవరూ తాగేవారు కాదు. తెలియక తాగితే చచ్చేవారు ఎవరైనా.
ఈ విషయం గోపాలకులకి తెలుసు, కానీ పిల్లలకి తెలియక చచ్చిపోయారు. అందుకే కృష్ణుడు వాళ్ళని బతికించి ఈ యమునలో ఈ పాము ఉన్నంత వరకు ఇక్కడ నీళ్ళు ఎవరూ తాగలేరు, అందరికీ ప్రమాదం వస్తున్నది, మా వాళ్ళని, ప్రజల్ని, పక్షుల్ని, జంతువుల్ని రక్షించాలనుకున్నాడు ఆయన. దుష్ట శిక్షణ కోసం అవతరించాడు ఆయన. అందుకే వెంటనే ఏం చేశాడు, ఈ పాముని బయటికి గంటాలనుకున్నాడు. నడుమునకున్న వస్త్రం గట్టిగా బిగించి కట్టుకున్నాడు. ఈ పై కండువాని దానికి బంధించాడు ముడేసి. ఎందుకంటే నీళ్ళల్లో దూకినప్పుడు ఈ పంచి జారిపోకూడదు కనుక, ఈత కొట్టేవాడికి పంచి జారిపోతే ఇబ్బంది కదా మరి. అందుకని దాన్ని బిగించి కట్టుకున్నట్ట. నిమిలిపించం కూడా గట్టిగా కట్టుకున్నాడు, బిగించాడు. కటిచేలంబు బిగించి అంటే నడుముకున్న వస్త్రం బిగించి కట్టుకున్నాడు. పింఛమును చక్కం కొప్పు బంధించి, పింఛమును కూడా, నెమిలి పింఛమును కూడా కొప్పులో బంధించాడు. దోస్తట సంస్ఫాలనమాచరించి, ఇలా చేతులు గట్టిగా కొట్టుకున్నాడు ఒకసారి అని చరుచుకున్నాడు. మల్ల యుద్ధానికి వెళ్ళేటప్పుడు అలా చరుచుకునేవారన్నమాట. చరణద్వంద్వంబు కీలించి, ఒక కాలికి ఒక కాలు ఇలా తాటించి ఒకసారి రాసుకున్నాడు. కాళ్ళు రెండు గట్టిగా రాసుకున్నాడు. చెట్టు ఎక్కాడు. ఆ ఒడ్డు మీద పెద్ద చెట్టు ఉన్నది. ఆ చెట్టు కడిమి చెట్టు. అదే సంస్కృతంలో కదంబ వృక్షం. కదంబ వృక్షం అంటే కృష్ణుడికి ఇష్టం, అమ్మవారికి ఇష్టమే. అందుకే అమ్మవారికి కదంబ వనవాటిక అన్నారు. అమ్మవారు ఎప్పుడు కూడా కదంబ వనవాటి అందులో ఉంటుందన్నమాట. కదంబ వృక్షములున్న తోటలో ఉంటుంది. కృష్ణుడు కూడా కదంబ వృక్షం అంటే ఇష్టమే పడతాడు. అందుకే ఆ చెట్టు పైకి ఎక్కాడు. ఎక్కి చిటారు కొమ్మ మీద నుంచి ఒక్కసారి చేతులు కిందకి చాచి డామ్ అని అందులో దూకేశాడు. పైనుంచి అందులోకి దూకాడు. అలా దూకితేనే శబ్దం అవుతుంది, అందులో ఉన్నవాడు పైకి వస్తాడు. అందుకని అందులో ఒక్కొక్కసారి దూకాడు. మన వాళ్ళు అంటారే డైవ్ చేశాడనమాట స్విమ్మింగ్ పూల్లోకి. ఇంకేముంది, అందులోకి ఆయన దూకడంతో పెద్ద శబ్దం అయిపోయింది. దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుబద్ధానం బనూనంబుగన్, దిక్కులు మారుమోగిపోయాయని అందులో దూకడంతో. మీరు ఎప్పుడైనా చెరువులో పెద్ద రాయి వేయండి, పెద్ద శబ్దం పుడుతుంది, అప్పుడు నీరు ఒడ్డుకు వస్తుంది. అలాగే ఆయన అందులో దూకడంతో కొండలా దూకగానే శబ్దం వచ్చింది, అందులోంచి నీరు బయటకు వచ్చింది. ఆ నీరు 100 ధనుస్సులు ఒకదాని తర్వాత ఒకటి పెడితే ఎంత దూరమో అంత దూరం, దాదాపు ఒక 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం అన్నమాట. నీరు పొంగిపోయి ఒడ్డుకు వచ్చింది. ఒడ్డు మీదకి ఆ నీరు పొంగి వస్తూ ఉంటే ఆ నీటి దెబ్బకి చెట్లు వేళ్లతో సైతంగా కుప్పకూలిపోయాయిట. అంతలా దూకాడు ఆయన. అందులో దూకి పెద్ద పెద్ద అంగలతో ఈదడం మొదలెట్టాడు. భయంకరమైన తన బాహుపరాక్రమంతో ఆ మడుగు మొత్తం అల్లకల్లోలం చేసేసాడు. ఈదుతూ ఉంటే కెరటములు పైకి లేచిపోయాయి. ఆ నీరు వెళ్ళి కింద పడిపోతున్నది. అడుగునున్న బురద పైకి వచ్చేసింది. మడుగులోకి పెద్ద చేపలాగా, ఏనుగులాగా అడుగుపెట్టి ఈదడం మొదలెట్టాడు. పూర్వం నేను మత్స్యావతారం ఎత్తాను, మహాసముద్రమే ఈదాను. అటువంటి నాకు ఈ చిన్న చెరువు ఒక లెక్క, నది మధ్యలో ఉన్న ఈ చెరువు ఒక లెక్క అని లోకానికి చాటుతూ ఈదుతూ ఉంటే లోపల గాఢంగా నిద్రపోతున్న కాళీయుడికి మెలకు వచ్చింది. సాధారణంగా ఎప్పుడోగా నిద్రపోయేవాడు అప్పుడు నిద్రపోతున్నట్ట. తెగ తిని చేపలో పీతలో పైనుంచి కింద పడిన పెట్టలో తిని నిద్రపోతున్నవాడు ఉలిక్కిపడి లేచాడు. పైన చిన్న పిల్లవాడు ఈదుతూ కనబడ్డట. ఏమి విచిత్రం ఇది! వీడు ఒక బాలుడు నా మడుగులో అడుగు పెట్టాడు. ఇంతవరకు ఎవరైనా ఈ మడుగులో దూకితే బతికారా? క్షణాల్లో చచ్చిపోయారు. అటువంటిది వీడు నా మడుగులో అడుగు పెట్టడమే కాక బలంగా ఒక ఏనుగులాగా, సింహంలాగా ఈదుతున్నాడు. ఇక్కడ నేను లోపల ఉన్నానని తెలియదేమో, తెలిస్తే హడిలి పారిపోయేవాడే. అవును, ఈ విషయం వాడిని ఏమీ ఎందుకు చేయలేకపోయిందో, ఏదో ఉంది వీడి దగ్గర వ్యవహారం. ఇప్పుడు వీడి సంగతి ఏమిటో చూస్తాను. నేను ఆగ్రహించి కాటు వేస్తే ఎవడైనా చావక తప్పదు. నేను ఇప్పుడు కోపగించి వీడిని చంపకపోతే జనం ఏమనుకుంటారంటే, ఇంతకాలం ఇది విషపు మడుగు అనుకున్నాం, అబ్బే ఇందులో ఉన్న కాళీయుడు విషపాము కాదు వానపాము అని నన్ను లెక్క చేయక అందరూ ఏదో కొట్టడం మొదలెడతారు. కాబట్టి ముందు అందరికీ భయం ఉండాలి. ఓహో, కాళీయుడికి కోపం వచ్చి ఒక పిల్లవాడిని కాటేస్తే వాడు బూడిదైపోయాడు, కాబట్టి మనం ఎవరూ అక్కడికి వెళ్ళకూడదని ప్రజలంతా నన్ను చూచి భయపడి దూరంగా వచ్చి పారిపోవాలి. అలా అందరినీ భయపెట్టడానికే వీడిని కాటేస్తాను అని అమాంతంగా నీటిలోంచి పైకి లేచాడు. 105 పడగలు బుస్సును విప్పాడు. ఇప్పి కృష్ణుడు కాటేశాడు. కాటేసి మళ్ళీ దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుడి శరీరాన్ని తన పాము చుట్టలతోటి శరీరంతో గట్టిగా చుట్టి పైన పడగబెట్టాట. నొక్కేశాడు తన శరీరంతో.
ఇప్పుడు కృష్ణుడు ఓ కొంటితనం చేద్దాం అనుకున్నట్ట. నేనంటే ఈ గోపాలకులంతా ప్రాణం అంటున్నారు. కృష్ణ నువ్వు మా ప్రాణం, నీ కోసం ప్రాణం ఇస్తామంటున్నారు. ఏది గుంటూరు వాళ్ళు పద్మాగర్ గారి కోసం ప్రాణం ఇస్తామని దాకా చప్పట్లు కొట్టినట్టుగా కొట్టారు వాళ్ళు కూడా. అసలు నిజంగా వీళ్ళు ప్రాణం ఇస్తారా? ప్రాణం అక్కర్లో ఎప్పుడైనా బైక్ అడిగితేనే ఇస్తారా లేదా పరీక్షించాలనుకున్నాడు ఈయన. అప్పుడప్పుడు పరీక్షించకపోతే ఎలాగా? నిజంగా వీళ్ళంతా కొట్టే చప్పట్లు నిజమో కాదో పరీక్షించాలనుకున్నట్ట. అనుకుని వెంటనే చచ్చిపోయినట్టుగా తల వాల్చేశాడు. స్పృహ తప్పిపోయిన వాడిలాగా, ప్రాణం పోయిన వాడిలాగా ఆ పాము చుట్టగా తలలా వంచి ఆ చుట్టల్లో ఉండిపోయాడు. ఇలా అయిపోతే నిజంగా ఈ ఒడ్డు మీద ఉన్నవాళ్ళు నా కోసం ప్రాణం ఇస్తారా లేదా ఏడుస్తారా, ఏమైపోతారో చూద్దాం. అక్కడ మా అమ్మ మా నాన్న కృష్ణ నువ్వు ప్రాణం అంటున్నారుగా, ప్రాణం అంటారా వాళ్ళ ప్రాణం కాపాడుకుంటారా అని పరీక్షించడానికి సొమ్మసిల్లినట్టు నటించాడు. ఇంకేముంది, ఈ ఒడ్డు మీద ఉన్న ఆవులన్నీ అంబా అంబా అని కన్నీళ్లు కరుస్తూ కింద పడిపోయాయి. పిల్లలు గుండెలు బాదుకున్నారు కానీ ఒక్కళ్ళు మడుగులోకి అడుగు పెట్టలేదండోయ్. అందరికీ భయమే. అందుకని ఒడ్డు మీద గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. వీళ్ళంతా ఇక్కడ ఇలా ఉండగా అక్కడేమైంది, బృందావనంలో ఆడవాళ్ళకేమో కుడి కళ్ళు ఎదిరాయి, మగవాళ్ళకి ఎడమ కళ్ళు ఎదిరాయి. కీడు కళ్ళు అంటారు. ఎప్పుడు ఆడవాళ్ళకి ఎడమ అదరాలి, మగవాళ్ళకి కుడి కళ్ళు ఎదిరితే శుభం. దానికి వ్యతిరేకంగా మగవాళ్ళకేమో ఎడమ, ఆడవాళ్ళకి కుడి కళ్ళు ఎదిరితే అది అపశకునం. ఆ అపశకునాలు చూసి కంగారు పడ్డారు. భూమి వణికింది, ఉల్కలు రాలి కింద పడ్డాయి. అందరికీ భయమే కలిగింది. అప్పుడు నందుడు గోపాలకులు ఏడ్చారు. యశోదకైతే స్తనంలోంచి నెత్తురు బయటకు వచ్చిందిట పాలు బదులుగా. ఏమండో ఇవాళ బలరాముడు లేకుండా కృష్ణుడు ఒక్కడు వెళ్ళాడు, ఏం చేశాడో, ఏ దొండగీడు పని చేశాడో, లేక ఏ గండం పాలయ్యాడో, మనం వెళ్ళి కృష్ణుడు చూద్దామనగానే అందరూ అలాగే అన్నారట. మొత్తం ఆబాల వృద్ధ వనితాః సర్వేంగ పశువృత్తయః నిర్జగ్ముహు గోకులాద్దీనాః కృష్ణదర్శనలాలసాః. పిల్లవాడు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, ముసలాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నవాళ్ళు, పశువులు, దూడలు అందరూ ఏడ్చుకుంటూ కృష్ణ కృష్ణ ఏమైపోయావు, నీకేదో జరగబట్టే మా అందరికీ అపశకునాలు తోస్తున్నాయి, భయం కలుగుతోంది అని బయలుదేరారు. అందరికీ గుండెకాయలు అదురుతున్నాయిట, గుండెపోటు వచ్చినట్టుగా ఉంది, కొందరికి కళ్ళు తిరుగుతున్నాయి, ఆడవాళ్ళకి స్తనాల్లోంచి నెత్తురు కూడా వచ్చిందని. అలా నెత్తురు వస్తూ ఉంటే భయపడ్డారు వాళ్ళు. అప్పుడు కృష్ణుడు నవ్వి, ఎందుకమ్మా కృష్ణుడికి ఏం అవ్వదన్నట్ట. అసలే కృష్ణుడు ఏమయ్యాడని ఏడుస్తుంటే బలరామ వేళకోళం ఆడతామేమిటి, ఉత్తప్పుడు మాట్లాడచ్చు, ఇప్పుడు మాట్లాడకన్నారు వాళ్ళు. ఇంతమంది ఏడుస్తూ ఉంటే కృష్ణుడి మహిమ ఎరిగిన బలరాముడు మాత్రం వారిని వారించక, చెబితే వినరు, ఆయన పరమాత్మని వీళ్ళకి తెలియదు అని తాను కూడా వచ్చేట. ఆయన ఒక్కడే కాస్త నవ్వుకుంటున్నాడు. ఎందుకంటే కృష్ణుడంటే ఏమిటో ఒక్క బలరాముడికే చాలా వరకు తెలుసు కనుక. ఇలా వీళ్ళంతా కృష్ణుడి కోసం వెతుకుతూ ఉంటే కృష్ణుడి పాదాల గుర్తులు కనపడ్డాయి. ఇసుకలో కృష్ణుడు నడిచిన చోట శంఖం, చక్రం, ధనుస్సు మొదలైన గుర్తులు పాదాల్లో ఉంటాయిగా, ఆ పాదాల చిహ్నాలు కనపడ్డాయి. ఆ చిహ్నాలు గుర్తుపట్టుకుంటూ ఓహో కృష్ణుడు ఇలా వెళ్ళాడు అనుకుంటూ కాళ్ళింది దగ్గరకు వచ్చారు. తీరా చూస్తే ఎదురుగుండా పాము గట్టిగా చుట్టబెట్టి ఉంది కృష్ణుడిని. ఆ చుట్టల్లో కృష్ణుడు తలవాల్చి స్పృహ తప్పిపోయినట్టు కనబడ్డాడు. ఇంకా చూడండి, గుండెలు బాదుకుని ఏడ్చారట. గోప్యోనురక్త మనసః భగవత్యనంతే తత్సౌహృదస్మిత విలోక గిరః స్మరంత్యః గ్రస్తే హినా ప్రియతమే భృశ దుఃఖతప్తాః శూన్యం ప్రియం వ్యతిహృతం దదృశు స్త్రీలోకం. పాము చేత చుట్టవేయబడి కళ్ళు తేలవేసి స్పృహ కోల్పోయి ఉన్న కృష్ణుడిని చూచి ఇతడు మూర్ఛపోయాడా లేక నిజంగా ప్రాణమే కోల్పోయాడా అని ఏడవడం మొదలెట్టారు. కృష్ణుడు లేని లోకం వారికి శూన్యంలాగా అనిపించిందట. కృష్ణుడే వారికి ప్రాణం, కృష్ణుడే ఆత్మ, కృష్ణుడే శరీరం, కృష్ణుడే ఐశ్వర్యం. కృష్ణుడు లేకపోతే ఒక్క క్షణం బ్రతకలేరు వారు. అందుకే ఎవరికి వాళ్ళే ముల్లోకాలు శూన్యంగా కనపడి ఏడవడం మొదలెట్టారు. ఇంక యశోద అయితే కృష్ణ కృష్ణ, అందుకే అడవికి వెళ్ళొద్దన్నాను, నా మాట వినిపించుకోకుండా అన్నయ్యను కూడా తీసుకెళ్లకుండా వచ్చావు, తొందరపడి ఈ పాము శరీరంలో పడిపోయావు, ఈ పాము నిన్ను కాటేసి చంపిందో ఏమిటో అని ఏడవడం మొదలెట్టింది. గుండెలు బాదుకున్నది.
అంతా కలిసి చివరికి అన్నారట, అదేమన్న కృష్ణునింకరచి అంతట పోక భుజంగమంబు దుర్మదమున మేన జుట్టుకొని మానకయున్నది ఇంకనేమి చేయుదమెట చొత్తమే పురుషులో పుదురి అహినడ్డపెట్ట ఎయ్యది సదుపాయమంచు చనిరి ఆర్తరవంబుల దూలి గోపకుల్. అయ్యయ్యో, మన కృష్ణుణ్ణి కరిచింది పాము. అక్కడితో విడిచిపెట్టక ఆయన చుట్టూతా తన శరీరాన్ని పెట్టి చుట్టబెట్టి నొక్కేస్తోంది. కృష్ణుడి మధ్యలో నలిగిపోతున్నాడు. ప్రాణముందో లేదో ఈ కృష్ణుడిని చంపి వదిలిపెట్టక ఇంకా అతన్ని ఎందుకు చుట్టబెట్టుకుంది ఈ పాము? ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎక్కడికి వెళదాం? ఈ కృష్ణుడిని రక్షించుకునే సరైన ఉపాయం ఏమిటి? సరైన ఉపాయం తోచట్లేదు. ఎవరొచ్చి రక్షిస్తారు ఈ కృష్ణుడిని? మనల్ని ఎవరు రక్షిస్తారు? అయ్యో కృష్ణ, ఎంతో పూర్వం ఎన్నో పర్యాయాలు మేము అందరం చచ్చిపోతే మమ్మల్ని రక్షించావు. ఈ పిల్లల్ని పాము నోట్లోంచి రక్షించావట. పూతన నుంచి నిన్ను రక్షించుకుని మమ్మల్ని రక్షించావు. అటువంటిది ఇప్పుడు నిన్ను రక్షించలేకపోతున్నాం మేము. పాము నిన్ను కరవక మమ్మల్ని ఎందుకు కరిచింది? మమ్మల్ని కరిచిందనుకోండి పాము, అప్పుడు నువ్వు మమ్మల్ని రక్షిస్తావు. నిన్ను మేము రక్షించలేం. తండ్రి, నిన్ను రక్షింపమేము నేరము తండ్రి అని ఏడుస్తూ ఉంటే ఇంతలో యశోద, ఇంకా నేను కృష్ణుడిని ఎలాగో రక్షించుకోలేను, నేను కృష్ణుడు లేకపోతే బతకలేను, నేను కూడా పాము దగ్గరికి వెళ్ళి చచ్చిపోతాను, అది నన్ను కాటేస్తుంది, మడుగులో దూకుతాను, ఆ విషయానికి చచ్చిపోతాను అని బలాత్కారంగా అందులో దూకబోతుంటే వెంటనే నందుడు మొదలైన వాళ్ళు ఆవిడ గట్టిగా పట్టుకున్నారు. పట్టుకుంటే ఒక్క బలరాముడు మాత్రం అదంతా నాటకం మా కృష్ణుడిది, ఆయన్ని పాము ఏం చేస్తుంది అన్నట్ట. అసలే నా కొడుకు అలా అయిపోతుంటే నువ్వు నాటకం అంటావా, నువ్వు నవ్వుతావా, నువ్వు అసలు పక్కకి వెళ్ళిపో అంది ఆవిడ. ఇదంతా చూచాడు కృష్ణుడు. అవసరమైతే నా కోసం మడుగులో దూకుతోంది మా అమ్మ అంటే, అమ్మకి నా మీద ప్రేమ ఉంది, మా నాన్నకి ప్రేమ ఉంది, ఈ గోపికలకి ప్రేమ ఉంది, గోపాలకులకి ప్రేమ ఉంది, వాళ్ళు కూడా మడుగులోకి దూకడానికి వస్తున్నారు. అమ్మయ్య, నా పరీక్షలో నెగ్గారు వీళ్ళు, నిజంగానే ఉత్తుత్తి చప్పట్లు కొట్టడం కాదు, నాకు కోసం ప్రాణం ఇస్తారని కనిపెట్టాడు ఆయన. వెంటనే ఏం చేశాడు, ఇంక ఏడిపించడం ఎందుకు అమ్మని నాన్నని వీళ్ళందరినీ అని అని శరీరం పెంచాడు. అప్పటిదాకా తలకాయ వాల్చిలా ఉన్నాయన మళ్ళీ టక్కన తలకాయ పైకెత్తి గొంతు నొసపోయిన పద్మాగిరి గారి కంఠం విజృంభించినట్టుగా విజృంభించి అమాంతంగా శరీరం పెంచాడు. పెంచడంతో ఈ పాము శరీరం సాగిపోయి తట్టుకోలేక, అమ్మ బాబోయ్ వీడెవడరా ఇంత శరీరం పెంచాడు, ఇప్పటిదాకా చచ్చినట్టు నటించాడు, ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను అనుకుని ఆయన్ని వదిలేసి మళ్ళీ మీదకి వచ్చి బుస్సును కాటైపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, చేత్తో తోకపుచ్చుకుని గిరగిరా ఎత్తాడు. నేను ఈ ఏదో దీని పేరేంటంటే నాప్కిన్ గిరగిరా తిప్పినట్టుగా తిప్పి దూరంగా విసిరి పారేశాట. నేను విసిరితే మళ్ళీ ప్రమాదం, మళ్ళీ నాది రాదు. వచ్చినా ఎవడో ముక్కు తుడుచుకుంటాడు, లేదా వాళ్ళ ఫోన్ టిక్ టిక్ నొక్కుతూ ఉంటే దానికి ఇది తగిలించుకుపోవచ్చు. అందుకని విసరట్లేదు, కానీ ఆయన విసిరి పారేశాట. మైల్ దూరంలో పడిపోయింది అది. మళ్ళీ మీదకు వస్తే మళ్ళీ గిరగిరా తిప్పి విసిరి అవతల పారవేశాడు. ఆ జగజ్జట్టి రెట్టించిన పరాక్రమంతో దూరంగా విసిరితే అది మళ్ళీ మీదకు వచ్చిందిట. రావాయ్ కాళియా రా కమా అన్నని పలికి ఈసారి తోక పుచ్చుకుని దాని పడగల మీదకి ఎగిరి దూకాడు ఆయన. తోకలా చేత్తో పుచ్చుకుని పంచి కండువ పట్టుకున్నట్టుగా లేదా పంచి కంచి పట్టుకున్నట్టుగా పట్టుకుని పడగల మీదకి దూకి ఇక తాండవ నృత్యం మొదలుపెట్టాడు ఆయన. అద్భుతమైన నృత్యం చేశాట. క్రీడన్నమం, హాయిగా ఆడుకోవడం మొదలెట్టాడు, డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. నృత్యం చేయాలంటే ముందేముండాలి, వేదిక ఉండాలి. వేదిక ఉన్న పాటలు పాడేవాడు ఒకడు ఉండాలి. పాట పాడుతూ ఉంటే కదా అప్పుడు వాళ్ళు నృత్యం చేస్తారు చక్కగాను. నృత్యం చేయాలంటే ముందు పాట కూడా ఉండాలి. పాట ఉన్నా దాంతోపాటు తాళాలు వేసేవాడు ఒకడు కావాలి. టింగ్ టింగ్ అని ఓహోహో ఓహోహో అని తాళం వేసేవాడు ఒకడు కావాలి. మధ్యలో వాయించేవాడు ఒకడు కావాలి. ఈ విధంగా ఏ ఒకటి లేకపోతే ఎలాగండి? ఇప్పుడు ఈయనకి నృత్యం చేయడానికి ఒక అద్భుతమైన వేదిక దొరికిందట. ఘనయమునా నదీ కల్లోల ఘోషంబు సరసమృదంగ ఘోషంబుగాగా కమనీయ సారస మంజు శబ్దంబులు తాళ శబ్దములు కాగా దివి నుండి వీక్షిల్చు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులుగాగా కలహంస సారస
తాళ శబ్దంబులు సరస మృదంగ ఘోషంబు కాగా పద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత కాళియ ఫణిఫణ మంటపమున నళినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున బేర్చి నృత్యమాడే యమునా నది శబ్దం పెద్ద పెద్ద కెరటాల శబ్దం వస్తోంది. యమునా నదిలోంచి నీళ్లు పైకి లేచి కింద పడుతూ ఉంటే శబ్దాలు వస్తాయి కదా, ఆ కల్లోల ఘోషం మృదంగ శబ్దం కింద భావించేట. డుబుకు 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 అని డప్పులు వాయిస్తారే, అలా మృదంగ శబ్దంగా కెరటాల చప్పుడు భావించాడు. ఇక్కడికి కెరటాల చప్పుడు మృదంగ శబ్దం అయ్యింది. అక్కడున్న కలహంసలు బెగ్గురు పక్షులు అరుస్తున్నాయి. ఆ పక్షుల అరుపు తాళాలు వేసే శబ్దం కింద భావించాడు, తాళ శబ్దంగా భావించాట. ఇక అందులో ఉన్నటువంటి హంసలు చెంచరీకాలు అంటే తుమ్మెదలు పాడుతున్నాయి. సారసాలు తుమ్మెదలు ఝంకారాలు చేస్తాయి. ఈ తుమ్మెదల ఝంకారం ఉందే, ఆ ఝంకారాన్ని పాట కింద భావించాట. తుమ్మెదలు ఎంత చక్కగా అరుస్తాయండి, జుమ్మంటాయే. ఈ ఝంకారమే గాయకుల గానం కింద భావించాట. సాధు బృందావన చర చెంచరీక గానంబు గాయక సుగానంబు కాగా. అక్కడికి ఏమైంది? తుమ్మెదల శబ్దం గానం పాట, పక్షుల అరుపులేమో తాళాలు, కెరటాల చప్పుడేమో మృదంగ శబ్దం. ఇవన్నీ ఉన్న ప్రేక్షకులు లేకపోతే ఎక్కడ డ్యాన్స్ చేస్తారండి? ఉపన్యాసం చెప్పాలంటే ప్రేక్షకులు కావాలి కదా. ఏ ప్రేక్షకులు లేకుండా, ఎవడూ లేకుండా మైకులో 365 రోజులు పురాణం చెప్పే అదృష్టవంతులు ఎక్కడో కొద్దిమంది ఉంటారు. ప్రేక్షకులు లేకపోతే పురాణం చెప్పలేరు చాలామంది. ప్రేక్షకులు లేకపోతే డ్యాన్స్ ఏం చేస్తారు? అందుకని ఆడియన్స్ కూడా కావాలి. పైనుంచి ఈ వ్యవహారం ఎలా ఉంటుందో చూద్దామని దేవతలు గంధర్వులు వచ్చారు. ఈ దేవతలు గంధర్వులు విద్యాధరులు ఆకాశం నుంచి కృష్ణుడి లీలలు చూడడానికి వచ్చారు. అలా చూస్తున్న దివిజ గంధర్వాది జనులు సభాసన జనుల కింద భావించాడు. ఇక్కడికి అన్నీ వచ్చాక ప్రేక్షకులు ఉన్నారు. తాళ శబ్దం కిందేమో పక్షుల శబ్దం భావించాడు, తుమ్మెదల అరుపు గానం కింద భావించాడు, కెరటాల చప్పుడు మృదంగ ధ్వని కింద భావించాడు. ఇన్నున్న మరి వేదిక కావాలి, స్టేజీ కావాలి. ఈ కాళీయుడికి 105 పడగలు ఉన్నాయి. ఈ పడగల మీద పద్మరాగాది రత్నాలున్నాయి. పద్మరాగాలు, ఇంద్రనీలములు, వైడూర్యములు, ఇలాంటి రకరకాలైనటువంటి మణులు పడగల మీద ఉన్నాయట. నవరత్నాలు ఉన్నాయి. ఈ నవరత్నములతో ధగధగ వెలిగిపోతున్న పడగల సమూహము అద్భుతమైన వేదిక కింద భావించాడు. ఈ వేదిక మీద వేసిన స్టెప్ వేయకుండా నృత్యం చేస్తున్నట్ట. నిత్య నైపుణ్యమున వేర్చి నృత్యమాడే అంటే వేసిన స్టెప్ మళ్ళీ వేయకుండా రకరకాల నృత్యాలు చేశాడు. ఇక్కడే జరిగింది తమాషా. ఈ పడగల్లో ఒక పడగ మీద ఎర్రని కెంపులు ఉన్నాయి. ఆ కెంపుల మీద ఈయన కాలెట్టి నొక్కితే ఆ ఎర్ర కాంతి కనపడక పక్కనున్న నీలపు మణుల కాంతి కనపడేది. కొన్ని నీలాలు, కొన్ని పచ్చలు, కొన్నేమో వైడూర్యాలు, కొన్ని ఎర్రనివి. ఎర్రని పడగల మీద కాలు వేస్తే ఈ కాలెత్తిన చోట ఉన్న నీలపు కాంతి కనపడేది. వాటి మీద కాలు ఎట్టి తొక్కితే పచ్చకాంతి వచ్చేది. అంటే ఒకసారి ఎరుపు కాంతి, ఒకసారి పచ్చకాంతి, ఒకసారి నీలపు కాంతి, ఇలా రకరకాల కాంతులు బయటకు వస్తూ ఉంటే రకరకాల కాంతులు వెదజల్లబడుతున్న వేదిక మీద నృత్యం చేస్తున్నట్టుంది. అదే ఇప్పుడు డిస్కో డ్యాన్సుల్లో చూసారా, రకరకాల లైటింగులు, కాసేపు ఎరుపు కాసేపు నీలం, ఇవన్నీ ఆ రోజుల్లో కృష్ణుడే చూపించి నృత్యం చేయించేట. ఈ విధంగా అద్భుతమైన ఆ పడగల మీద ఉన్న మణుల కాంతిలో హాయిగా నృత్యం చేశాడు. మొదట కాళీయుడు బుస్సు బుస్సు అన్నాడు, ఆ తర్వాత బుస్సు పోయి అన్నాడు. ముందు విషం కక్కాడు, కొంతసేపటికి 4 దెబ్బలు తగిలాక విషం పోయింది. ఇప్పుడు విషం పోయి నోట్లోంచి నెత్తురు కక్కుకోవడం మొదలెట్టాడు. సావు దెబ్బలు తగిలే. క్రమంగా పడగలు ముందు స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నవి కాస్త ఒడిలిపోయాయి. ఎండలో పడిన తామరకాడల్లా నలిగిపోయాయి. అలా వాడిపోయి వంగలేక నిలబడలేక నీరసపడిపోయాడు. ఎక్కడ పడగెత్తితే అక్కడో తన్ను తన్నాడు, సావు దెబ్బలు తినేశాడు. వాడి శరీరం అంతా శిథిలం అయిపోయింది. కృష్ణుడి తాపులకి వాడి శరీరం కమిలిపోయిందనమాట, వేళ్లాడిపోయింది. అప్పుడు వాడికి జ్ఞానోదయం అయ్యింది. ఎవడి అతడు? సామాన్య బాలుడైతే నా పడగల మీద ఎక్కి
ఇలా తుక్కు తుక్కు కింద తొక్కి నృత్యం చేయలేడు. నాకు ఇప్పుడు అర్థమయ్యింది, ఈతడు సామాన్యుడు కాదు. ఒకప్పుడు నారదుడు చెప్పిన దాన్ని బట్టి నన్ను తుక్కు చేయగలిగేవాడు అయితే విష్ణువో లేక గరుత్మంతుడు అయ్యి ఉండాలి. గరుత్మంతుడు అయితే ఇలా తుక్కు చేయడు, ఒక్కసేపకి తొక్కలాగా లాగి తినేస్తాడు. కాబట్టి ఈతడు విష్ణువే. నారాయణం తమరణం మనసా జగామా. ఈతడు సకల చరాచర భూతేశ్వరుడైన విష్ణువే అనుకుని మనస్సులో నారాయణ వాసుదేవ, నేను చేసిన పాపాలకి తగిన శిక్ష వేశావు, నన్ను క్షమించు అని లోపల ఏడవడం మొదలెట్టాడు. ఇంతలో ఆయన భార్యలు, కాళీయుడి భార్యలందరూ అక్కడికి వచ్చేశారు, పరుగున వచ్చేశారు. కృష్ణ వాసుదేవ రక్షించు, ఈతడు మా భర్త పరమ పాపి, అపరాధం చేశాడు, నువ్వు దండించడం ధర్మమే. అయినా భర్త అంటే భర్తే కదా, స్త్రీలకి భర్త కంటే గొప్ప దైవం ఎవరు? అందుకని మా పతి ప్రాణం మాకెమ్మని అడుగుతున్నాం. న్యాయో హి దండః కృతకిల్బిషేస్మిన్ తవావతారః ఖల నిగ్రహాయ రిపోః సుతానామపి తుల్య దృష్టేః ధత్సేధమం ఫలమేవానుశంసన్. దుష్టులను శిక్షించటానికి నువ్వు అవతరించావు. నీ అవతారం ఎందుకు వచ్చింది? దుష్టులను శిక్షించడానికి. ఇతడు దుష్టుడు, అపరాధి, ఎన్నో ప్రాణుల ప్రాణాలు తీశాడు, ఈ ప్రాంతం విషమయం చేశాడు, కోపిష్టి. కాబట్టి దుష్ట శిక్షణ కోసం అవతరించిన నువ్వు ఈతన్ని దండించడం న్యాయమే. అందరి ఎడల సమభావంతో ఉంటావు నీవు. నీకు శత్రువులు లేరు, మిత్రుడు లేరు. తప్పు చేస్తే ఎంతటి వాడినైనా తిడతావు, శిక్షిస్తావు. అందువల్ల నువ్వు ఇతన్ని శిక్షించావు. అయినా అపరాధి అయిన అతన్ని మన్నించి మాకు మంగళసూత్రం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మేము పాములం, మాకు విషం ఉంటుంది, మా లక్షణమే పాపలక్షణం. ఆ పాపలక్షణం పుట్టుకతో వచ్చింది. అలాగని పాపం చేయమని కాదు, మాకు విషమిచ్చింది మమ్మల్ని రక్షించుకోవడానికి తప్ప ఇతరులను భక్షించడానికి కాదు కదా. ఆ విషంతో ప్రాణాపాయ స్థితిలో ఇతరులను చంపి రక్షించుకోవాలి. ఉట్టిని అందరినీ చంపడం పాపమే. అయినా మమ్మల్ని అనుగ్రహిస్తే ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా పవిత్రంగా ఉంటాం. మా భర్త కాళీయుడు అదృష్టవంతుడు. ఎందుకని? కస్యానుభావోస్య నదేవ విద్మహే తవాంఘ్రిరేణు స్పర్శాధికార. ఇతడు ఎంత అదృష్టవంతుడు కాకపోతే చావు దెబ్బలు తిన్నప్పటికీ కూడా పుణ్యాత్ముడవుతాడు. ఇక్కడ గొప్ప లాజిక్ ఉంది. చావు దెబ్బలు తిన్నా వాడు అదృష్టవంతుడు. ఎందుకని? 1000 సంవత్సరములు తపస్సు చేసినా నీ పాదధూళి శిరస్సున ఎవరికీ పడదు, ఎవరికీ లభించదు. కానీ ఇవాళ నువ్వు శిక్షించడం కోసం నీ పాదాలు వాడి నెత్తి మీద పెట్టావు అంటే నీ పాదధూళి వాడి శిరస్సున పడింది. ఇక ఎంతకంటే తపస్సు ఏమిటి? ఎంత అందమైన పద్యం రాశారో తెలుగులో పోతన గారు దీనికి. ఎట్టి తపంబు చేసెను కొయి ఫణి పూర్వభవంబునందు మున్నెట్టి మహానుభావులకు ఎన్నడు చేరువ కాని నీవు నేడిట్టి క్రియన్ తలలెక్కి నటిల్చెదవి క్రియన్. ఈతడు పూర్వజన్మలో ఏ తపస్సు చేశాడో, ఏ పురాణం విన్నాడో, ఏ దానం చేశాడో, లేకపోతే ఎప్పుడూ ఎవరికీ దర్శనమివ్వని నీవు, ఎవరికీ లభించని నీ పాదధూళిని ఈతని తలల మీద ఉంచావు. ఈతని పడగల మీద ఎక్కి తాండవ నృత్యం చేస్తూ ఆ వంకతో వాడిని అనుగ్రహించావు. నీ పాదధూళి వాడి శిరస్సును పెట్టావు. ఇంక వాడికి ముక్తి వచ్చినట్టే. నీ పాదధూళి తగిన వాడు, నీ కాళ్ళు పట్టుకున్నవాడు స్వర్గాధిపత్యం కోరుకోడు, బ్రహ్మ పదవి కోరుకోడు. నా పారమేష్ఠ్యం అన్నారండి, అంటే పరమేష్ఠి పదం, బ్రహ్మ పదవి కూడా కోరుకోడు, యోగసిద్ధి కోరుకోడు, పునర్జన్మ కోరుకోడు. నీ పాదధూళి కోరుకున్నటువంటి వాడు, అది తగిలిన వాడు శాశ్వతంగా నీ దగ్గర ఉంటాడు. నీ దగ్గర ఉన్నవాడు ఇవన్నీ కోరుకుంటాడు. ఈ పిచ్చి పిచ్చి వాటి కోరుకుంటాడా? ప్రభు రక్షించు. భూతవాస, భూతస్వరూప పరమాత్మ. చిన్నప్పుడు ఎప్పుడో మాకు ఊహ తెలియనప్పుడు పెళ్ళి అయిపోయింది. పెళ్లి చూపుల్లో ఈయన చూడకుండానే పెళ్లి చేసుకున్నాం. పూర్వం అలాగే చేసుకునేవారులేండి. చాలామంది పెళ్లి చూపుల్లో వాళ్ళ ఆయన ఎలా ఉంటారో తెలియదట. కొంతకాలం పోయాక ఈయనైనా మా ఆయన అనుకున్నారట. అలా వాళ్ళు ఉండేవారు పాపం పూర్వం అమాయకంగా. ఇప్పుడా కాబోయే మొగుడు పేక్ కూడా కోసెడిపోయింది ఒక ఆవిడ. వాడి పని అయిపోయింది అక్కడికి. ఈ కాలం మారిపోయింది. కానీ పూర్వకాలంలో ఏం తెలిసేది కాదు. అందుకని వీళ్ళు ఏమంటున్నారు, చిన్నప్పుడు తెలిసి తెలియనప్పుడు మా పెళ్ళయింది,
పెళ్ళయ్యాక మా భర్తే దైవమని బతుకుతున్నాం. అప్పుడు జరిగిన పెళ్ళి కాదు. ఇప్పుడు ఈయన మాకు వదిలేస్తే ఇప్పుడు మళ్ళీ మా భర్త మాకు దక్కితే ఇది నిజమైన పెళ్ళి. పిన్ననాటి పెళ్ళి కాదు. నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు, పిన్ననాటి పెళ్ళి కాదు అని వాళ్ళు బతిమాలారు. కృష్ణ రామ రక్షించు అనగా అప్పుడు స్వామివారు కాళీయుడి నెత్తి మీద దబాదబా బాతున్నవాడు నృత్యమాపి నిలబడ్డట. ఇప్పుడు వీడెలా ఉన్నాడో చూద్దామని మెల్లిమెల్లిగా పడగలు సవరించుకొని కృష్ణుడు తన్నినంతసేపు పడగలు ఎత్తలేకపోయాడు. ఇప్పుడు ఆయన తన్నడం ఆపాక అలా పడగలు సవరించుకుంటూ ఊపిరి కొంచెం పీల్చుకొని భక్తితో కృష్ణ తల వంచి నమస్కరించడానికి వీల్లేకుండా తలకాయ మీద బాగా నొక్కావు నువ్వు, బాగా నా తప్పు తెలిసొచ్చింది. వయం కలాహ, మేము పరమ పాపాత్ములం, నీచులం, పుట్టుకతోటి తామసగుణం కలిగి బుస్సు అంటాం. మా సర్పజాతికి కోపం ప్రధాన లక్షణం. అది ధర్మమే పుట్టుక యొక్క లక్షణం. కానీ ఆ ధర్మంతో అధర్మం చెయ్యమని కాదని నేను ఇప్పుడు కనిపెట్టాను. నేను చేసిన తప్పులన్నీ క్షమించి ప్రాణదానం చేస్తావో లేక చంపుతావో నీ ఇష్టం. భవాన్ హి కారణం తత్ర, అందరికీ మూలకారకుడివి నువ్వు. అనుగ్రహం నిగ్రహం వా మన్యసే తద్విధేహిన, అనుగ్రహిస్తావో శిక్షిస్తావో భారం నీది, ఏం చేసినా అంతా నీదే అని పాపం ఇంకా మాట్లాడలేక ఊరుకున్నాడు. అప్పుడు స్వామివారు మేఘగంభీర స్వరంతో ఇలా అన్నాడు, కాళీయా నీవెన్ని అపరాధాలు చేసినా నిన్ను క్షమించాను. కారణం నువ్వు ఒకానొకప్పుడు వాసుకి చాలా సహాయం చేశావు. ఆ ఒక్క కృతజ్ఞతతో నిన్ను విడిచిపెట్టాను. నీ భార్యల మంగళసూత్రాలు ఇవాళ నిన్ను రక్షించాయి. అయినా ఇక నువ్వు ఇక్కడ మాత్రం ఉండకు. నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికి ప్రాణదానం చేస్తున్నాను. తక్షణం ఈ మడుగు విడిచి రమణక ద్వీపానికి వెళ్ళిపో. మీ పాములందరికీ నివాస స్థానం రమణక ద్వీపం. ఆ ద్వీపం సముద్ర మధ్యంలో ఉంది. అక్కడికి పో, ఇక్కడ మాత్రం ఉండకు. ఎందుకంటే ఈ నీరు నీ వల్ల విషమయ్యింది. ఈ విషజలం గోవులు, మానవులు, పక్షులు, జంతువులు త్రాగి మరణిస్తున్నాయి. నువ్వు వెళ్ళగానే ఈ నీరు అమృతంగా మారుస్తాను నేను. నువ్వు భయపడక్కర్లా. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో కూడా నాకు తెలుసు కాబట్టే భయపడవద్దు అని నీకు అభయం ఇస్తున్నాను. గరుత్మంతుడితో నీకు తగాదా వచ్చింది. గరుత్మంతుడు ఒకప్పుడు నేను 4 పీకాడు. ఆ దెబ్బకి హడిలిపోయి ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు నేను నీ నెత్తి మీద బాగా తాండవం చేయటం వల్ల నా కృష్ణపాదాలు బాగా కనపడతాయి నీ నెత్తి మీద. నా పాద చిహ్నములు నీ శిరస్సును చూచి గరుత్మంతుడు ఇక భవిష్యత్తులో నిన్ను సేమ్య ఉప్మా తిన్నట్టుగా తినడం. అంచేత నిశ్చింతగా వెళ్ళి రమణక ద్వీపంలో మకాం పెట్టు. ఈ రోజు నుంచి ఈ నీటిలో ప్రజలు స్నానం చేస్తారు. దేవతలకి పితృదేవతలకి ఈ మడుగులో తర్పణాలు ఇచ్చినటువంటి వాళ్ళు, నన్ను ఉపాసించిన వారు, నేను నిన్ను శిక్షించిన ఈ కథ విన్నవారు తరిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సకల పాపాల నుంచి వారికి విముక్తి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. కాళీయా నేను నీకు ఇప్పుడు ఆదేశం ఇచ్చి ఇక్కడి నుంచి రమణక ద్వీపానికి పొమ్మన్నానే, ఈ విషయాన్ని సంధ్యా సమయములలో స్మరిస్తే, అంటే పొద్దుట సాయంత్రం స్మరిస్తే ఇంక వారికి సర్పభయం ఉండదన్నాడండి. ఇక్కడ చాలా గొప్ప మాట చెప్పారు 61వ శ్లోకంలో. ఏతత్ సంస్తరేన్ మర్త్య తుభ్యం మదనుశాసనం కీర్తయన్ ఉభయో సంధ్యో న యుష్మద్భయమాప్నుయాత్. కాళీయుణ్ణి శిక్షించడం, కాళీయుణ్ణి ఈ మడుగులో నుంచి రమణక ద్వీపానికి పొమ్మండం, ఈ విషయాన్ని తలుచుకుని లేక విని చదివినటువంటి వారు ఉన్నారే, అటువంటి వాళ్ళకి సర్పభయం లేకుండా అనుగ్రహిస్తున్నాను. సర్పభయమే కాదు, విషభయం కూడా ఉండదు. ఉదయం సాయంత్రం కొంతకాలం తలుచుకోండి ఈ కథని. ఇప్పుడు నేను చెప్పిన కథ గుర్తుంటుంది కదా, ఆ గుర్తున్న కథని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే ఏమవుతుంది, మీ వంశాల వాళ్ళు ఎవరికి సర్పభయం విషభయం ఉండదట. మీ ఇంట్లో ఎవరికైనా తెక్కొచ్చి విషం తాగి చచ్చిపోదాం అనుకుంటే వాళ్ళు చావరు, ఆసుపత్రికి వెళ్ళి బతుకుతారు. కాతే 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అయితే అది వేరే విషయం, అది మనం ఏం చేయలేం. ఏదో మంచి డాక్టర్లు ఉంటే ఇలాంటి డాక్టర్లు ఎవరైనా రక్షిస్తారు. కానీ మొత్తం మీద విషభయం ఉండదట, సర్పభయం ఉండదు. ఇక నీవు గరుత్మంతుడు భయం విడిచిపెట్టి హాయిగా రమణక ద్వీపానికి వెళ్ళిపో అనగానే టక్కన పడగల మీద నుంచి కృష్ణుడు కిందకి దిగాడు కూడా ఇలా చెప్పి. దిగ్గానే కాళీయుడు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేశాడు భార్యలతో పాటు. వాళ్ళంతా నెత్తి మీద ఉన్న మణులు ఆయన పాదాల దగ్గర సమర్పించి పూజించారు.
సాదరంగా పూజించారు. కాళీయుడు సపరివారంగా వస్త్రాలు, హారాలు, మణులు, ఆభరణాలు, దివ్య గంధాలు అన్నీ కృష్ణుడికి సమర్పించాడు. ఆయన చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి తృప్తి తిరగ మళ్ళీ 3 సార్లు తిరిగి మళ్ళీ 3 సార్లు 9 సార్లు తిరిగట్టు మొత్తం మీద విడిచిపెట్టలేక పదే పదే ప్రదక్షిణ చేసి గరుడధ్వజ నమస్కారం అని పలికి ఆ జగన్నాథుడు అనుగ్రహం తీసుకుని సముద్ర మధ్యంలో ఉన్న రమణక ద్వీపానికి వెళ్ళాడు. ద్వీపమధ్యే జగామహ, ఎప్పటికి కూడా సముద్రంలో ద్వీపం ఉంది, అక్కడ అన్ని పాములేట. ఈ మధ్యనే ఉన్న వాళ్ళు యూట్యూబ్లో పెట్టారు, అక్కడికి వెళ్ళినవాడు ఎవడు బతికిరాడు, అన్ని పాములు అక్కడికి వెళ్ళారట అసలు ఎవరు, అన్నీ విషసర్పాలట కనిపెట్టారండి ఈ మధ్యన. భయంకర సర్పాలు. ఎప్పటివరకు ఆ ద్వీపంలో ఏముందో తెలుసుకోవడం ఎవడి వల్ల కాలేదు, ఎందుకంటే అడుగు పెడితే చచ్చిపోతాడు పాము కాటికి. అన్ని పాములే లుకలుకలాడుతూ ఉంటాయట. అదే రమణక ద్వీపం. ఆ రమణక ద్వీపానికి ఆయన వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు చూపులతో ఈ అమృతం వంటి జలంగా మార్చి యమునా జలాన్ని ఒడ్డు మీదకు వచ్చాడు. ఇంకిప్పుడు ఈ కాళీయుడు ఇక్కడ ఎందుకు వచ్చాడు, గరుత్మంతుని గారికి తగాదా ఏమిటి, ఈ కథ అంతా మళ్ళీ యథాప్రకారంగా రేపు 11వ రోజు కార్యక్రమంలో మనం ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.